ప్రధాన కథకులు బండారు విశ్వపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణ కుమార్, తాళం బైరహనీలు, నాక కరుణాకరు, ఉమ్ముల అశోకు, కామల్ల చంద్రం, బిఎస్ టీవీ వారు, వీరప్ప గారు, మేడం పద్మ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ టీవీతో కథ పందిరుకుంటున్నామా అంతే పందిరినట్టే మీదిగా నువ్వే ఎక్కడికి వెళ్ళొచ్చు కాదే మాట కదా మరి గట్టగా చెప్తుంది మా ఒట్టలో మట్ట బిగిద పడితే ఒట్ట వెళ్తే వాడే పోతాడు ఇగో ఓడి పెడతావు ఉండగాడే పోతాడు ఇక కొట్టు పెడితే ఉండ కాడే పోతాడు కానీ ఒక పని చేద్దాం మాట కాదనొద్దు ఇక పుసుకుని వెళ్ళిపోమన్నాం అనుకో సిట్ కాడికి పడే దగ్గర పోతాడు మందగాడు తీసుకోవో చెప్పరాని పనులు చెప్పు ఆడు చెట్టు ఎక్కడు ఆడు కొమ్మ కొట్టాడు మనతో ఏ పని కాదు ఆ మందగాడు దొరకపో నువ్వు నన్ను కొట్ట వస్తే ఆడదాన్ని కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే మళ్ళీ నేను కొడతాను నీ తహసీల్దార్ దగ్గర వాడా అయితే మందక్కడ దొరకయో మా అన్నదమ్ములతో గొర్రెకాడ అది చెప్పరాని పని చెప్తే అయితే నువ్వు గంజి ఇప్పటి వాడే రేపడిది ఇప్పుడు తెస్తే అయితే ఉండగా ఆడేపోతా అంటావు ఇంటికాడనేమో ఈ గలవాడ గంజి పంపిస్తా ఇంటికాడనేమో నువ్వు అట్టు పెట్టు ఏగలేక వాడే పోతాడు నువ్వు నోటి నిండా మామని నువ్వు ఉన్నావంటే నాకు కడుపులో సలవేసినట్టు అవుతుంది మామ. రాబే ఎటుపోదా మామ? ఊకే మామని మామని పోతే బామ్మని అంటారా? ఇలా పట్టు మామ, ఇట్లా పట్టే. నేను ముట్టుకోను అదే మామ, ఎత్తు నన్ను ముట్టుకోవా? ముట్టుకోను మరి రేపు బిడ్డనితో కాలు అడగవా? నీ కాలు కాదు ఓ నీ కాలు బంగారం అవ్వా నాకు లేవరాదా? కట్టదచ్చకపోయింది. నీకు గొర్రెగాసం ఇట్లా వచ్చాయా పని అన్ని పనులు చేస్తా మామ, అంతా చేస్తా. అంత చేస్తానా ఏం పని అంటావు? అంత పని మందకాడ నీ పని చేస్తా, ఇంటికాడ అత్త పని చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? అంత పని చేస్తావు అయ్యా? పంటలు ఆవటి పెడతా మామ. పంటలు ఆవాటి ఏం పెడతావు అయ్యా? పంటలు ఆవాటి అరే అత్త అంటే తల్లితో సమానం యాతర మొక్కపోడా. ఇగో శాత కాక అనుకుంటది, తీసుకొస్తా, లావడతా, ముఖం కడుతా, అన్నం తిన పెడతా. బిడ్డ శాత అంటే బిడ్డ నీళ్ళు తెచ్చి పెడతా. ఇక మందకాడ నీ పని, నువ్వు కొమ్మ కొట్టి నీ పనిగా మా సెట్ ఎక్కరాదు. సెట్ ఎక్కుతా, కొమ్మ కొడతా, గొర్రగాస్తా, పాలు విడతా. ఈ అంతా నుస్తానే కేతులు నుస్తానికి ఎందుకు బాగుంటారు? సరే ఇక పని చేయదు కానీ నాకు జర పరంద కాడ పెట్టి నేను ఆడి పోతే నేను జర గొర్రెకాడ పెట్టిపోతురా. ఏమైందా గిట్టేసి నేనేం చేసి నువ్వు దుంగు అంటే ఇది కర్ర ఒరేనా? ఈ ఒరే కాడ నువ్వు నువ్వు దుంగితే నేను దుంకుతి. నువ్వు కాళ్ళ కాడ పెట్టేదే నువ్వు అటు దుంకా నీ వెనక దుంకినా మావా. నీ పాడుగా నువ్వు జర దూరం ఉంటే రాలేను. దూరం ఉంటే శాతగాడం రాడవా మామ, అందుకే దగ్గర వస్తున్నా. మెల్లరా ఇక అరే ఇలా అంటే ఓ మా అందరూ మా అన్నదమ్ములేడు. సినిమా ఆయన నడిపమా, ఆయన ఇంకో సినిమా, ఈయన ఇంకో నడిపమావా. ముత్తాడు ఈ సడకుడు. సడకుడు ఇదేనా? తినాలి సడకుడా? ఖాయమైందని నేను చేసుకుంటున్నా. దేవను ఇప్పుడే వంగకు రాలేదరా తినాలి మా ఇదో సుటాపోకి ఏరు మా నీ యొక్క ఎవరంటే మన పని మీద మీరేమో గొర్రెకాడరు, నేనేమో పంచాలు చెప్ప నేను పోతున్నా. మన వదిన ఏం చేసిందంటే ఒక సంగమే వచ్చినట్టు సంగమే తోని మాట తీసుకున్నాట. సంగమే
ఆమె మంచి పిల్లగాని తోలిస్తానికి పిల్లగాని తోలిచ్చాడు. వదిన ఏం చేస్తానది నేను ఈగరవాడ కానీ దోమలవాడ కానీ మందకాడ మప్తా మందకాడ పొలగాని తిప్పలు పెట్టరు మీరు వండకొని పెడితే ఉండ కాడే పోతా అని చెప్పింది. ఇది కూడా మన ఆ పని చెప్పాలి ఈ పని చెప్పాలి అవన్నీ కష్టపెట్టాలి మీరు. ఇక ఆగరా ఊరికొస్తా మీది మీదికి పని అన్నప్పుడు పిలిచినప్పుడు ఉరికిరావాలిగా మామ. ఇగో మా తమ్ముళ్ళు మరి మన గొర్రె చూపెట్టవు మా. ఇగో ఈ గొర్రె మన ఆ గొర్రె మంద మనదే. 7 గొర్రెలు ఉన్నాయి మనకి. పిల్లలు దానికి పిల్లలు ఏ పిల్లలు ఏం లేవా వీటికి ఇప్పుడు గొడ్డు గొర్రెలు అవి 7 గొడ్డు గొర్రెలు. ఎన్నేళ్ళ నువ్వు కాబట్టి నా పని నుంచి వస్తున్నాయి. అవి అట్లనే ఉంటున్నాయి. అవి అట్లే ఉంటున్నాయి. 7 కొట్టుకోరు మన 7 గొడ్డు గొర్రెలు ఉన్నాయి. ఆ గొడ్డు గొర్రె మామలేమడు మామలు చెప్పిన పని చెయ్యిగా సరేనా. సరే మామ నీకు మాట రాని నువ్వు రాకిగా వెళ్ళిపోతుంది. నువ్వు అత్తమ్మని చూసుకోపో మామా. నేను ఉండబోయా మల్లయ్యా దేవుడు గొర్రె కావలి పట్టెనా మాయల కోరి దేవుడు ఉన్నానే ముసలున్నాకుంటానమ్మో నీళ్ళుగా మల్లయ్య దేవుడే ఒక్కనే గొర్రెగా పెడుతుండరా. ఆ గొల్లరాజు కనుక ఒక్కనే గొర్రెగా పెడుతురు, ఒక్కనే కొమ్మ కొట్ట పెడుతుండ్రు, ఒక్కనే గొర్రె నుచ్చ పెడుతుండ్రు, ఒక్కనే పాలు విండ పెడుతుండ్రు. మరి వీడు అన్ని పనులు చేస్తుండు. ఈయన ప్రాణం తీయాలని పండుకున్నప్పుడు 7 మంది కలిసి 7 రాళ్ళు పట్టిండ్రు. ఆ రాళ్ళ కింద ఎర్రది చేసిండు. నీళ్ళు కలిసినప్పుడు గొల్లలు లబలబ మత్తుకుంటా దేవుని దగ్గర వచ్చిండు. అరే నన్ను చెప్పుతోని కొడుతున్నారు, మిమ్మల్ని చెప్పుతోని కొట్టపోతే నా పేరు దేవుడు కాదన్నాడు. ఎడమకాలు చెప్పు తీసిండు మల్లయ్య. చెప్పుతోని మంత్రమే అవసరా మల్లయ్య. మరి ఆ చెప్పుతోని మంత్రం వేసినప్పుడు గొల్లలకు ఇంకా పగ కలిగింది. అంతకాదు మరి ఈద్రవరం పోదాము, మా కళ్ళు తాగుదాము, ఉట్టి లొట్లు తెచ్చి వీని తలాపుకి పెడదాము. కొద్దిగాలం కములో వచ్చి లొట్లు మెడకేసి ఊరంతా తిప్పి ఎల్లగొడతారని వెళ్ళిపోయి లొట్లు పట్టుకున్నారు. ఆయన కోరి మల్లయ్య కళ్ళ చూసి లొట్టికి మూతికి చేతులకు అంటుళ్ళు అన్నాడు. ఎంత వీకినా చేతులు వస్తలేవు. ఇక గములోళ్ళు వచ్చిండ్రు. గములోళ్ళు వచ్చినప్పుడు మా మామల దెబ్బ కొట్టిన ఒకటే, నన్ను కొట్టిన ఒకటే. కాళ్ళు బట్టి కూస్తుంటే గములోళ్ళ చేతులకు మరి గొల్లోళ్ళ కాళ్ళకు అంటుల్లా అన్నాడు. వాళ్ళ కాళ్ళకు చేతులకు అంటుల్లా దేవుడు. మరుడికి ఏది గాలి ఎవరో గాలి పెడుతుంటే గాలికి ఉయ్యాల జంపాల ఊగుతున్నారైనా. మరి ఆ గుళ్ళల్లో 62 వాళ్ళు 72 కిలో నవా సూత్రాలు ఒక్క దానికి వస్తున్నాయి. మల్లయ్య ఎక్కడ ఉన్నావు, మా ప్రాణం తట్టుందన్నారు. మరి అటువంటి ఈడుల్లా అన్నాడు. ఈడుల్లా అన్నప్పుడు ఉట్టి మీద పెరుగు పెట్టి లెక్క కింద పడ్డారు. కింద పడ్డప్పుడు గమలోళ్ళు తీనుగోళ్ళు అందుకొని ఆ యొక్క మళ్ళీ గొల్లల మీదకి ఉరుకుతున్నారు. వాళ్ళ మధ్యనకు వచ్చిండు దేవుడే. తింటారు గమలోళ్ళు మీరు. మా మామలకు మీకు అనుబంధం ఉండాలి. మీరు మాతగటువంటి కాటమరాజుల పండుగ చేస్తారు. కాటమరాజుల పండుగ చేసినప్పుడు మీకు లేచేంత గొర్రె పొడెల్లా ఇస్తారు. తింటారు గొల్లరాజు మీరే. మరి ఆడే
ఏడాదికి ఒక్కసారి గొర్రె గడుగుతారు. గొర్రె గడిగినప్పుడు మీరు లేసంత కళ్ళు కుండలు ఇయ్యాలి. ఈ రకంగా తగు చెప్పిండు. మరి ఒకనాడు భాగవతలు ఆడుతుంటే భాగవత కాడ కూర్చున్నాడు. పుల్లొల్లు వయసు చూసే వరకల్లా అక్కడ ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళి వచ్చే వరకు మందలు ఉంటున్నాడు. మల్లన్న మాయ దొరకలేదు దేవుడా. మాయల కోరి దేవుడు మల్లయ్య మల్లయ్య. ఈ రకంగా అయినాక కొల్లొల్లు ఏమన్నారు, అయ్యో బో మల్లయ్య నీతోని జయించలేము, మీకు నా గెలవది, మీ మామొస్తలేడు, నీ 7 గొడ్డు గొర్రె అలాగే చేసుకోమన్నారు. పర్వాలేదు మల్లన్న మాత 7 గొడ్డు గొర్రెల పుల్లలందరూ మత్తు మాన్యాలు వెళ్ళిపోతున్నారు. ఈ పర్వతాల మల్లన్న నేను మత్తు మాన్యాలు పోతా, సత్తి బత్యాలు కట్టుమన్నాడు. మాధవ సాని ఏమన్నది, నా 7 గొడ్డు గొర్రెలు నా జాలాలు కాడ మేస్తాయి, నీకు సత్తి లేదు ముళ్ళ లేదన్నది. లేదన్నాడు పరమాత్మ. మల్లన్న 7 గొడ్డు గొర్రెల భూపాతి కురు వల్లాకేమో దేవుడల్లా మాయల కోరి దేవుడమ్మ మా స్వామి మల్లయ్య. ఒక రోజు ఆ రోజు కాదు, 2 రోజులు రోజు కాదు, భూపాతి కురువల్లాకేమో గొర్రెలానే కొట్టుకున్నారా. భూపాతి కురువల్లాకేమో గొర్రె కూడా కొట్టుకున్నారా. మరి ఎటువంటి నాయన సంగవయ్య 7 గొడ్డు గొర్రెల ఎన్నాళ్ళు గాయాలి. అంతయాది చేసినప్పుడు వర్షం పట్టింది, వర్షాన్ని గడ్డి ఉడుతుంది దేవుడు. గొర్రెలు కొత్త గడ్డి వేయమంటారా కొత్త గడ్డి వేసి కొత్త రోమం వచ్చింది. 7 గజ్జి గొర్రెలు కనుక మాత్రటువంటి ఈని కట్టి ఇంటి ఉంది. 10 లక్షల మందానేమో మంద కూడా 10 లక్షల మందానేమో మంద కూడా మాయల కోరి దేవుడము నా స్వామి మల్లయ్య. ఒక 7 2 7 7 పొద్దు అయితా ఉన్నది. 7 పొద్దు కొరే కొరనల్లా ఇక మే బావచ్చి ఏట్ల పుసుక బియ్యం కములది కొరల మందకు బియ్యం కములేదు. 10 లక్షల కొరల మందలు చేసిండు మల్లయ్య. మరి నేను రేపెళ్ళే పట్టం పోవాలి. రేపెళ్ళ పట్టం వచ్చిండు దేవుడే ఆయన కోరి దేవుడు ఎదురా మల్లయ్య. మరి పోషమ్మ చెర్ల గొర్రెదోలిండు. 10 లక్షల మంద వచ్చిందని మాత్రం అటువంటి ఆ యొక్క మత్రావు చేసిండు. 7 పాల పిందెలు అందగంప తీసుకొని రమ్మంటే మాధవసాని, ఆ మాధవసానికి మల్లన్న వచ్చిన ముహూర్తాన 7 పిండల గుడిసె 7 అంతరాల భవనం కలిగింది. 4 వృక్షాలు కెంపుల రత్నములు మనకి మాణిక్యములు గోగెత పుష్పరాగం ధనం కలిగింది, ధాన్యం కలిగింది, బతుకు కలిగింది, భాగ్యం కలిగింది. ఆ మాధవసాని కోటీశ్వరరాలు. కొల్లవారి మందగంప లోపల పాల బిందెలు పెట్టింది. గొర్రెల మంద కాడికి వచ్చింది. ఓరి గుంజిగా ఓరి
గుంజిగా నేను గంజి తెచ్చిన తాగుదరమ్మన్నది నన్ను గుంజిగా అన్నావు నేను గుంజిగాని సంగతి నిన్ను గుంజి చూపెడతా ఇక మందగంప దించింది దేవుడు నాయన నన్ను అన్నది లేదురా మాధవసారి మందగంపలకి వెళ్ళి మాతగా గంజి తీసుకొని అసంత పోయిండు అంతవరకు దూరం మీద మాతగా అటువంటి సేన్లు చేసిండు మరి ఎవ్వరు జవ్వలు సిరిసెరగలు 110 కొన్నారు నువ్వు చేరుతో 101 పంట చేనుతో 10 పంటలు చేసిండు గొర్రెకు సిట్కు కొట్టి లొట్కు పెట్టిండు గొర్రెలు ఈ సేన్లో పడ్డాయి ఆ సేనయ్య కాపు అని వేసాము ఏడేళ్ళ పొట్టుకోల ఒక నాడన్న అన్న పెట్టబోదివే ఏడేళ్ళ పొద్దాయ దేవుడు అయ్యా ఒకనాడు పట్టడన్న పెట్టలేదురా అయ్యలారా కడుపు మంటతోని మల్లన్న ఈరు మారు దెబ్బలు పట్టిండు ఇక మాధవసాని ఇంటికి పోయింది తెల్లారి మేరపోయిడు వచ్చిండు అయ్యో గంజి తాగమన్నాడు ఆ మేరపోయిని కూడా అట్టేసి చేసి ఆ మేరపోయిని దెబ్బలు కొట్టిండు ఇక తెల్లారి అత్తకు దెబ్బలు దాకి మామకు దెబ్బలు దాకి ఓ బిడ్డ కేతమ్మ గురి మల్ల ఆలుమండ పోయ బిడ్డ మేము పోలేము బిడ్డ కేతమ్మ మనకి అన్నం తీసుకోమని చెప్పిండ్రు కేతమ్మ ఏమనుకున్నది అతను వచ్చినాకనే ధనం కలిగి దాని కలిగి బతుకు కలిగి భాగ్యం కలిగింది మాయమ్మ ఒకనాడన్న పట్టాడన్నం పెడతలేదు అందుకే తెలవకుండా పక్కింటి లోపల పావు సేరు బియ్యం ఇచ్చింది ఇక పాలు పోసి పరమన్నం వండింది దేవుడా నా గుళ్ళకే తమ్మరా మరి అటువంటి గొల్లవారి మందగంపల యొక్క 7 బిందెలు పెట్టింది మల్లన్న వచ్చే వరకు 5 ఏళ్ళ పిల్ల మల్లన్న వచ్చి 7 ఏళ్ళ పిల్ల 12 ఏళ్ళ పిల్ల 12 ఏళ్ళ పిల్ల పట్టణం సరికొల్లకే తమ్ము మరి కుంకుమ బొట్టు పెట్టింది కురుడి పరిట వేసింది కాడికి వెళ్ళిపోతాను ఈ గొల్లకేతమ్మ ఏ రకంగా వస్తున్నది వరమమ్మ ఏ వరమమ్మ గంపనిప్పుడు గొల్లలారా గుంపులారా గంపనింపు గొల్లలారా గుంపులారా ఆ రకంగా గొల్లకేతమ్మ గుంపులుగా పంపులోన
గుంపులదిగా వంపులనా పొయ్యిలదిగా పొల్ల మీద వరమమ్మ ఏ వరమమ్మ ఎర్రగొల్ల వరమయమ్మ గుడి పరటే కుంకుమ పట్టే నెత్తి మీద మందాగమ్మ ఎర్రగా ఎండ కొడుతుంది కింద కాళ్ళు కాలుతున్నాయి కాళ్ళు కాలేదు చూస్తలేదు కచ్చపాము చూస్తలేదు ఇరిగ ముళ్ళు చూస్తలేదు దిగా దిగ వస్తుంది కేతమ్మో కేతమ్మ దగా దిగా 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 వస్తుంటే మల్లయ్య లింగము దేవుడు ఏడేళ్ళకి ఇయ్యాల గొల్లది వస్తున్నది గుల్లకేదమ్మ భక్తులు చూడాలని ఏమనిపిస్తుంది ఎట్లా చేస్తుంది ఎట్లా ఉసుకకు ఎంకమున్నది కొర్రల మందకు ఎంకము లేదు పర్వతాల మల్లయ్య గొల్ల కొంకడు తీసి తల్ల కింద గొల్ల కొబ్బరి పెట్టుడు దేవుడే నడి మందలకు వచ్చాడు మల్లయ్యో మల్లయ్య నడి మందలకు చేరవచ్చుడు పర్వతాల మల్లన్న నిండా కొంగడు పుసుకు పెట్టి దేవుడు గొర్రెల దేవుడు పండుకుంటా ఉన్నాడు పండుకుంటా ఉన్నాడు కొంచెం మంచి నవ్వులు నవ్వుతున్నాడు మల్లయ్యో మల్లయ్య వండుకున్నప్పుడైనా ఫుడ్ తీసుకుంది కేతమ్మనైనా దగ్గర ఏమని పిలుస్తున్నదే ఓ కూని మల్లయ్యో ఓ టొప్ప చెవుల మల్లయ్య ఓ తోని కడుపు మల్లయ్యో అయ్యో నేను ఇంక ఎట్లా విలువాలే ఓ మల్లయ్య జూ మల్లయ్య మందకాడ కుక్క ఉంటది కుక్క పేరు మళ్ళీ నా పేరు పెట్టి పిలిచింది అనుకున్నాడు మరి నీలవేదం పాలవేదం అగ్నివేదం గల్లవాడు అమృతవేదం గల్లవాడు రాజు మల్లయ్య పక్క నవ్వుకుంటా మరి స్వామి రామ 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 లేచినాడే మల్లన్న స్వామి దిక్కున లేచినాడా మల్లన్న వచ్చినావు కదా కేతమ్మ ఇది నా దొంగడి ఇది నా కట్టె ఇవి నా చెప్పులు ఈ గొంగడి కొబ్బరి పెట్టుకో ఈ కట్టె పట్టుకో ఈ చెప్పులు తొడుకో మరి ఇటువంటి గొర్రెలైనా రామ రామ రామన్న రామ ఇంటావేవో కేతమ్మ దొంగల కుక్కరాకి స్వామి రామ రామన్న రామ దైవమయ ఇక తెలియాలయే గుల్ల కొప్పేరా నువ్వు పెట్టి చేతురా నువ్వు కర్రావట్టి నాలుగు చెప్పులు దొరికి చేతురా నువ్వు కర్రావట్టి సవలక్షాల గొర్రమంద నువ్వు మర్వావే బాయిలో పాల వెళ్ళిపోయి తన వల్ల ఇక నేను
పర్వతాల మల్లయ్య ఇవి తీసుకో. అది రక్తం ఉంది, చీము రక్తము నా కొద్దిగా పక్క పెట్టు. ఈగలు దోమలు రడగబ్బు నీ ఆకారం చూస్తే ఓకారం వస్తుంది. వద్దా? నువ్వు దూరం ఉన్నవాడు. వద్దు. ప్లీజ్ ప్లీజ్ ఇది లేదు, ఏది లేదు, గలీజ్ లేదు. అట్లా ఓకు అనేది పెళ్ళి అయినాక అంటారు, ఇప్పుడే అంటున్నావు. ఈ కారం చూస్తే నాకు ఓకారం వస్తుంది. ఇంత తిన్నా ఆయనతో వస్తుంది. వద్దా? మరి భగవంతుడు మల్లయ్య గొంగడ ఎక్కడ పెట్టిండు దేవుడే, కట్టా చోట పెట్టే దేవుడు మల్లయ్య. గంబకాడికి వచ్చిండు మల్లయ్య, గంపల చేయి పెట్టిండు దేవుడే మల్లయ్య. అందగంపల చేయి పెట్టే వరకు ముత్యమంతా గుడ్డల పౌడమంతా సద్ది కట్టింది. సద్దిని కళ్ళ చూసిండు దేవుడు మల్లయ్య. పర్వతాల జంబుడు దేవుడే మల్లయ్య. నన్నగన్న తల్లి నా తల్లి పార్వతమ్మరాయే నాయమ్మ. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు తల్లి నాయమ్మ. పొద్దాయి నేను కొరడగా బట్టి తల్లి నాయమ్మ. నాకు అడవిల పొద్దుకి అడవిల తెల్లారుతున్నదమ్మా నాయమ్మ. నాకు కడుపు కన్నం లేదు, కంటికి లేదు, ఒంటికి సుఖం లేదురా దేవుడు అయ్యా. బామా బల్జదాన రాయే బల్జదాన. రాని మాటలాంటివి నీ మాటకు నేను అమ్మన మురి పడితేనే బల్జదాన. పోతాయి నేను అన్న మగం చూడకరా దేవుడు. శివదంగమయ్యా తండ్రిరార దంగమయ్యా దంగా, తండ్రిరార దంగమయ్యా దంగమయ్యో. నాదేవి రాతలు రాతలాయే, నాదేవి పూజరా పూజరాయే. బజరాని కళ్ళు మండ రామ రామ, అనరాని మాటలల్లా నన్నన్నదే. దాని మాట పడలేక పడలేక, దాని మాట పడలేక రామ రాము. గుల్లల్లా ఇల్లల్లా ఇల్లల్లరా, ఏడల పొద్దు రామ రాము. నాకు అన్నావు లేక రామ రామ. అత్తరామ మరోసారి మరోసారి ఈగల వంట గంజి కూడా వంపుతున్నావు, నూనెబడ్డ గంజి కూడా వంపుతున్నావు. పులవర మల్లయ్య నమ్మ మల్లయ్య, గాసతి చూసిరా గా దేవుడు. ఏడేళ్ళ బతుకు గొల్లల పిల్ల గొల్లకే నమ్మరా దేవుడు. ఇవాళ అన్నం చేసి కేతమ్మో కేతమ్మో. భగవంతుడు మల్లయ్య నల్లని పాపల్లా తెల్లని గుడ్లల్లా దేవుడు కన్నీరు పెట్టిండు. మరి తన మీద ఉన్నది ఇవాళ మనం బట్టలు వేసుకున్నట్టు మురికి గౌసన, మురికి గౌసన తీసి గడ్డ మీద పెట్టిండు. నిజమైన రూపం ఎత్తిండు దేవుడు. నిజ రూపం ఎట్లుంది దేవుడు అయ్యా. అల్లన్న రూపం ఎట్లా ఉంది? 3
కళ్ళు 4 వస్తాలు ఈ భ్రమించమని బొట్లే చింతమని మరి కొట్టిన యొక్క మాత నాకు ఈ భ్రమించమని బొట్లే చింతమని మల్లయ్య 4 వస్తాల మా యొక్క మాతంగా పరమాత్మ మల్లన్న నీలవేదం పాలవేదం 4 వేదాల నారాయణమూర్తి పరమాత్ముడు మల్లయ్య బైలాకు దేవుడు బయట తిరుగుతున్న మల్లయ్య ఆ బాయిలో 7 మాటల మునిగిండు 7 మాటల తేలిండు పుట్టుబంధం నీళ్ళల్లో కూర్చున్నాడు దోషిట్లా నీళ్లు పట్టిండు మరి తన సంతం గురు మాత్రంగా దక్షిణ కాశీ కొలని దక్షిణ కాశీ కొలని ప్యాక సోమేశుడు తన సంతమ గురువు గురుమంత్ర పడజేస్తుడు దేవుడే బాయంతా పగడ తీటి పెట్టినట్టురా అయ్యా చీటీలు పెట్టినట్టు కోటి లైట్లు కొట్టినట్టు ఎంత మంటానేమో మంటమండి ఎంత మంటానేమో మంటమండి మల్లనేమో తన వల్ల చేస్తుంటారు దేవుడమ్మా మనసుగా గొల్ల పిల్లను ఆ గొల్ల బాయిరా మల్లన్న కూడా ఎత కూడా తను ఏదమ్మా ఎత కూడా తీనని బాయిగాడి దగ్గరైతే తను కూడా వచ్చే వచ్చేరా బాయి దగ్గరికి వచ్చినది కూడా వచ్చేరా దేని మొగలు చూసే వరకల్లా కోడి జీటీలు పట్టినట్టు వచ్చే పొత్తు కన్నా వంక ఉంది అని మళ్ళా నాకు కోడి వంక లేకపాయే చూసింది బౌరమ్మ అయిలేని వల్ల నా కోరలి వల్లయ్యో గిర్ర కళ్ళు తిరిగినట్టు ఈ మొర్చ కింద కూడా పడిపోయే జరుపుకొని ఒకవేళ అనక మందకాడి ఏమి తెలియనట్టు మందకాడికి వచ్చింది కేతమ్మనైనా తల కింద కొల్ల కొబ్బరి పెట్టుకుంది మగన్ దాకా ఒకవేళ కట్ట చేతులు పట్టుకొని రంగాయ పట్టరా ఈ గొల్లకేతమ్మ ఇతడు నరుడు కాదు నారాయణమూర్తి ఇతడు మా ఇంటికి వచ్చినాకనే మాకు పావు సేరు అన్నం కలిగింది నరుడు కాదు నారాయణమూర్తి రెండో దేవుడు మూడో సరుకు ఆ శివ రక్తం నాకు అత్తరు పన్నీరు అనుకున్నది ఆ పురుగులే నాకు మల్లె పువ్వులు అనుకున్నది కాళ్ళకు చెప్పులు తొడిగింది చేతిలో కట్టబట్టి భుజం మీద కొంగడేసి మలిపి గొర్రె మలుపు పరమాత్ముడు మల్లయ్య
మరి అటువంటి ఆ యొక్క త్రాణం చేసిండు. తెచ్చిన పరమన్నము పొట్ట నిండా తిన్నాడు. మళ్ళా మురికి గౌసన వేసుకుండు. మురికి గౌసన వేసుకొని పరమాత్ముడు మల్లన్న 100 లక్షల మందానేమో మందకాడికి ఉంటాము. మాయగోరి దేవుడము అన్ని మాయలాగలవాడు అయిలే మల్లన్న గదరా. కొల్లాని అంటే తమ్ముడు కన్నవారా ఏమిటి ఏమి చిత్రం? నేను ఇచ్చినప్పుడు వద్దన్నది. కట్టెకు శీము రక్తం గొంగడికి పురుగులు అన్నది. నేను వచ్చే వరకు గొంగడి భుజం మీద చేతుల కట్టి కాళ్ళకు చెప్పులు. ఈ గొల్లకేతమ్మ నాదొక రూపమేమో చూసినట్టు గొల్ల పిల్లనేమో ఈ గొల్లకేతమ్మ. ఇది నా రూపమేమో చూసిందని గొల్లకేతమ్మ గొంగడి ఎట్లా పెట్టుకున్నావు కేతమ్మా? చెప్పులకు కట్టెకు పురుగులు చీపు రక్తం ఉన్నది. నీకు ఎట్లా ఇంపతయింది అన్నప్పుడు పౌరం ఏమి చేసింది? ఊరికొచ్చి దేని పాదాల మీద వాడే పౌరం అప్పుడు చేయించవయ్యా ఓ బాబా కంచి బాబా మల్లయ్యో కంచి కూడా ఓ బాబా ఏడెళ్ళ కోలే ఓ బావా మా ఇంటి లోపల నువ్వల్ల ఉన్నవు రామరామో వచ్చినది రామరామా ఓ బావ కొల్లకేతమ్మరే ఓ బావా నా రూపము చూసినవా కేతమ్మో కేతమ్మా ఇవాళ నా రూపం చూసినావు బామా గొల్లకేతమ్మ ఇవాళ నా రూపం చూసినావు గొల్ల రాజులు అడిగేదాకా నా నిజారూపం ఒక్కరికి చెప్పిన పాకానికి వచ్చిన పత్తికారి 6 వరకు తస్తావు. ఒక్క మాట నేను వచ్చిన సంగతి నీ గురించి వచ్చిన. నాకు భార్య ఉన్నది బ్రవరాంబ. అన్నం ఇచ్చిన అందేగా తెలియదని అది ఉలికి పడుతున్నది. నీకల్లా ఏడింపులు ఎక్కువాడు దాన్ని తీసుకువచ్చి సల్లగుందల కాడ సముద్ర పోరు పెట్టి ఇప్పుడు ఎట్టల కాడ సినిమి కయ్యం పెట్టి వచ్చిన ఆడిదాని ఒక గొప్ప పట్టి
మూడు కుద్దులు కుద్దిగా పోతే నా పేరు మల్లయ్యగా గొల్లదాని తోని మాట భ్రమరమ్మ తోని నేను సెత్తల్లా గట్టి దానితోని చెట్టు కట్టి వచ్చిన నా మాట గెలిపిస్తావని నీ దగ్గర వచ్చిన నేను చిన్నాడు 5 ఏళ్ల పిల్లవు నేను వచ్చి 7 ఏళ్ళ 5 ఏళ్ళు 7 ఏళ్ళు 12 ఏళ్ళ ఇల్లు 12 ఏళ్ళ పిల్లవు కేతమ్మ కేతమ్మ రాయ భజనానికి తగిన బుద్ధి చెప్పాలి ఆ భజనాన్ని ఓడిస్తా నిన్ను పెళ్లి చేసుకుంటా నీకు ఇష్టం ఉంటే నేను నన్ను పెళ్లి చేసుకో లేదు నాకు ఇష్టం లేదు నేను రానంటే అయ్యా నేను వచ్చిన దారి నా మీద ఇష్టం ఉంటే కష్టం ఉంటే వద్దు కేతమ్మ సరే పర్వాలేదు నాదా మల్లయ్యా వేయడానికి లెక్క మాడితే నిన్ను ఆడతా లేకుంటే నేను బ్రహ్మచారులు ఒకరు నేను ఇట్లే ఉండిపోతా బావ మల్లయ్య రాయే నువ్వు లగ్గమాడతానంటే నేను అంతా ఎంత అదృష్టమంతురాలను బావా తప్పకుండా నిన్ను మనమాడతానన్నది నా రూపం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడు గొల్లకేతమ్మకు 7 బిందెల నిండా పాలు పిండిచ్చి మంద గంపలు పెట్టి నెత్తిలో ఊపల పెట్టిండు కేతమ్మ మీరు గొల్ల వారం కట్టుండ్రి బాబా కేతమ్మ కేతమ్మ రాయే అచ్చవాదివారం నాడు ఒక్క పొద్దు ఉండాలి సుక్కలు చూడాలి ఒక్క పొద్దు ఇడవాలి ఆదివారం నాడు ఒకవేళ కనుక మాత్రం అవతలకి అగ్గేయొద్దు పాలు పోయొద్దు పెరుగు పోయొద్దు పరమతాల మల్లల పేరు మీద ఒక్క పొద్దు ఉంటే మాత్రం నీ 100 లక్షల మంది ఎచ్చుతున్నది ఒక్క పొద్దు పట్టుమన్నాడు వాయికు ఆ రకంగా చెప్పిండు పేదమ్మ సరే మని పాలు తీసుకొని ఇంటికి వచ్చి నేను ఆ గురి మల్లయ్యనే పెళ్లి చేసుకుంటానన్నది మనోసారి ఏమనుకుంటది ఆ గురి యాలు ఉండవయ్యా నా బిడ్డకేమో పెట్టినట్టున్నాడు రాజుటోళ్లకు మరుగు మందులు ఉంటాయి మాటలు వర్యాలు మరిచెట్ల క్రియాలు ఎన్నో చెట్ల మందులు ఎక్కుంటాయి అడుగుల పోసేటి కొన్ని అంటగాలు పెట్టి కొన్ని ఎర్రి కుక్కలు చేసేటి కొన్ని ఎగజల్లేటి కొన్ని నెత్తికి పెట్టేది కాలు పెట్టేది మరుగు మందులు ఉంటాయి నా బిడ్డకి ఏ మందు పెట్టను ఏ మాకు పెట్టను గురి మల్లడాలు ఉండవయ్యా నా బిడ్డకు మసిక బొంతకు మానికానికి గుళ్ళె పోషమ్మకు మాత్రంగా కట్టినట్టు ఉంటది ఇంత వద్దన్నా నా బిడ్డ గురి మల్లెను పెళ్లి చేసుకుంటా నేను తాను చెయ్య అన్నది అని పట్టుబట్టింది నా మాట వింటలేదు కులపొల్లని అందరు పిలిచింది మీరన్న చెప్పుర్రంటే ఆ కులపొల్లు ఏమన్నారు ఆ మల్లయ్య రాకముందు నీకు తిననీకి సిప్పగా తెలియదు మల్లన్న వచ్చినాక దొట్టు బట్టతో పెడమ ఏడంత రాన బబలం ఎండి బంగారం ఇడలేని దైవం రాలు ముత్యాలు కెంపురు నవరత్నములు మనిక మాణిక్యములుకో కదా పుష్య రాగములు నీకు ధనం కలిగింది ధాన్యం కలిగింది అతడు వచ్చిన అదృష్టాన పిల్లగాడు ఎట్లుంటేది ఆయన చేయి ముహూర్తము కాలు ముహూర్తం ఇష్టపడ్డ వారికి ఆడవిళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే ఆడవిళ్ళ సుఖపడుతుంది అతనికే పెళ్లి చేయమన్నారు ఎంత చెయ్యాలే ఈ యొక్క మా గుళ్ళోళ్ళందరూ నన్ను చూసి ఓర్సలేరు ఈ సముద్రంతా ఇయ్యాల నాకు కలిగిందని నా మీద ఏడుతుండ్రంటు ఇక దాని మాట వినకుండా రేపు వెళ్ళే పనుడు బాధకు మాత్రం అటువంటి ఆ యొక్క నిమ్మలు కొట్టి నీడలు వేసి పంచలు కొట్టి పందిరుడు వేసి ముచ్చారు దొరణాల పరుదలు సరసన ముచ్చారు సరి దోరణాలు
ఒకవేళ కనుక మాతగా దూరణాల పందిరుడు కట్టిండు పర్వతాల మల్లలకు మాతగా మా దేవుడు పటమారి మంగళవాడ ఈ మైలపోలు రాసి కేతమ్మను మా యొక్క మాత మల్లను మైలపోలో కూర్చుని పెట్టి మైల తీసిండ్రు ప్రతి 33 కోట్ల దేవతలు గరుడ గంధర్వ కపలింగ కాలింగ తపోధరుడు సురలు రాక్షసులు వచ్చిండ్రు కోటి కొల్ల నుండి యాదవులు మాతగటువంటి దోమాటగొల్ల పత్తి మాతగా పాకనాటోళ్ళు మరి ముసిగొల్ల ముడిగొల్ల ఎర్రగొల్ల ఎడిగొల్ల రాజులు అందరూ వచ్చి అటువంటి ఆ యొక్క కొట్నాలు పెట్టాలన్నారు మల్లయ్యకు అల్లవని ఎరడల్లో అల్లవని రాడి అల్లని రాడి అల్లవని ఎరడల్లో అల్లవని రేడల్లో దేవుడు అల్లవని ఎరడల్లో దేవుడిని పోయి దేవుని ఎందు అల్లవని ఎరడల్లో దేవుని పనబడ నందనమే అల్లోని రేడల్ల నందన పరమల స్వరాబాయి బాయికి గిరికల మోట అల్లోని రేడల్లో దేవుడా అల్లోని రేడల్ల ఆమడ కొట్టే రాజు అల్లోని అల్లోని రేడల్ల మూడగొట్టే వాడు ముఖ్యాలకి ఇల్లాకు పసుపు తోట ఇల్లాకు నిమ్మ తోట అల్లోని రేడల్లా అల్లోని రేడల్లా ఉత్తరం మండల వచ్చింది అల్లోని రేడల్లా కాడతే పాటి వెళ్ళవుతే అల్లోని అక్కమ్మ చెరువు నిన్న వెళ్ళింది అల్లోని రేడల్లా అక్కమ్మ చెరువుకి ఏమేమంట మల్లన్న తలవార మేరే తన్నాడు మల్లన్న తలవారు మంచి ముఖ్యాలు అల్లోని ఎల్లమ్మ తలవారు ఎండి ముఖ్యాలు అల్లోని గౌరమ్మ తలవారు గంట కాదు అల్లోని 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 పుట్టేడు రాజు వైపు తొలిసి అల్లోని రాజు పుట్టిన మొదలు పెళ్లి కాదు మామిడి కింద కంకణం కట్టి మామిడి కింద పట్టాలు పెట్టి అల్లోని వంక మామిడి కింద ఈడు మామిడి కింద చిలకల బెల్ల మరి భగవంతుడికి కొట్టారు పెట్టింది
బండారు పెట్టి పెళ్లి కొడుకును చేసిన ఆడపిల్ల గొల్లకేతమ్మ పెళ్లి పిల్ల అయింది. భక్తిభవనంగా బ్రహ్మల వేద మంత్రాల చేత మంగళి వాయిద్యాల నడుమ బ్రహ్మనే పడమారి బ్రహ్మడైనాడా. లగ్నం తారా బలం సుజంత దేవస సూర్య బలం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మే శ్రీ అన్నారు. ఏతమ్మకు మల్లన్నకు మాత్రం అక్షాలు వేసిండ్రు మాత్రంగా సప్పట్లు కొట్టినారు. పుష్పాలి రూపంతో ఆడిండు. ఆ లక్కల మల్లన్న మాత్రంగా కొల్ల రాళ్లకు నిజమైన రూపం పెట్టబట్టే దేవుడే. ఏ యాదవరాజులారా గొల్లరాజులారా నేను గొల్లవారికి అల్లుని ఎల్లవారికి దేవుల్ని కాపుల విషానా నేను కన్న కొడుకుని అన్నాడు మల్లయ్య. నిజమైన రూపము పెట్టిండు. ఇక నేను మాత్రంగా పంచపరత పండకు నేను కేతమ్మ తీసుకొని వెళ్ళిపోతానని మల్లల్ల ఐ మండలము ఎల్లబట్టరా చిన్నగా ఇక మెల్లగా దేవుడల్లా గొల్లల్లా ఇక పిల్లగారా ఆ గొల్ల చేతమ్మారేవో గొల్లల పిల్ల గొల్ల చేతమ్మను ఎవడి పెట్టుకున్నాడు చుట్టుముట్టు ప్రాతాల గంగా నట్టడమున్నది స్థిరమైన పర్వతము ఇక బండకేవో దేవుడల్లా ఇక నానే వచ్చే మల్లయ్య బండ ఎక్కబట్టే దేవుడే మల్లయ్య. బ్రవరంబరి మాతగా మల్లన్న ఆ కేతమ్మను తోలుకోని కనుక దేవుడు మల్లయ్య. బ్రవరంబరి ఎప్పుడు కూత పెట్టిండో మరి ఎటువంటి ఆ యొక్క పరిశీల చెల్లె బ్రవరాంబదేవి అయ్యయ్యో నా భర్త మల్లయ్య పోయి 7 ఏళ్ల పొద్దాయే. రావు రావు నా తండ్రి మల్లయ్య ఓ బావ మల్లయ్య మల్లయ్య నువ్వు వెళ్ళిపోయి బావా మల్లయ్య వెళ్ళిపోయి బావా మల్లయ్య 12 ఏళ్ల పొద్దు అయ్యే ఓ బావా 12 ఏళ్ల పొద్దు అయ్యే బావ మల్లయ్య ఈ మాట మల్లయ్య తల్లి బ్రవరంబదేవి ఎదుర్కొంటానంటదమ్మ రామారాము పట్టుకొని వస్తానని ఆ యొక్క తల్లి బ్రవరంబ మంగళార్తులు పట్టుకున్నది. మరి ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి మరి అటువంటి బలిజీల చెల్లె బాల బ్రవరమ్మది మరి సక్కని ఆ తల్లి అయినా ఇవాళ నా బావ వచ్చిందని అందంగా తయారయింది.
సిద్ధంగా తయారైంది. మరి వెళ్ళిపోతానని చెప్పి ఎట్లొస్తుంది ఆ పిల్ల ఎట్లొస్తుంది? ఏమి చేతురా దైవ సిద్ధమా చిన్నవాడు చిన్నవాడు పెళ్లి చేసిన పెద్ద సిద్ధలకు తప్పది నా ఉసురు తప్పది నా ఉసురు. ఏమి చేతురా దైవ సిద్ధమా మొగడు చిన్నవాడు నా పెళ్లి చేసిన పెద్ద చిన్నలకు తప్పది నా ఉసురు తప్పది నా ఉసురు. మోగళ్ళంతా మూట పోయి మూటలు కొట్టచ్చే నా సిపాసు మోడు మూట కొట్టన మోర్ల వండొచ్చే. మోగళ్ళంతా కట్టుపోయి కట్టెలు కట్టుకొచ్చే నా సిపాసు మోడు కట్టెలు ఏమన్నా పిట్టలు పట్టుకొచ్చే. ఏమి చేతురా దైవ సిద్ధమా మొగడు చిన్నవాడు పెళ్లి చేసిన పెద్ద చిన్నలకు తప్పది నా ఉసురు. మొగళ్ళంతా చేపలు పోయి చేపలు పట్టుకొచ్చే నా శపాసి మొగడు చేపలు ఏమన్నా కప్పలు పట్టుకొచ్చే. ఏమి చేతురా దైవ సిద్ధమా మొగడు చిన్నవాడు నా పెళ్లి చేసిన పెద్ద చిన్నలకు తప్పది నా ఉసురు. ఈ రకంగా యొక్క మాతంగా బాల ప్రవరంబది మరి తుమ్ముతోని వాళ్ళి సీత మంగళారతి పట్టుకున్నది ఆడి బాల గనక అటువంటి భ్రవరమ్మ. మరి కజార పనులుంటేనేమో గడపాలు కజార పనులుంటేనేమో గడపాలు ఇక దాదా వచ్చే. ఏకుట కూడా ఉంటేనేమో చీరలు ఇక దాదా వచ్చే. స్వామి రామ 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 బయటంటి బనకులల్లారని వచ్చే కోటల్లా కల్లా చేర వచ్చే అల్లన్న దగ్గర వచ్చినది అల్లుగా వచ్చే అమ్మ దేవుడు అల్లల్లా కలిగినది ప్రవరమ్మ మిగిలిన ప్రవరమ్మ ఇది అల్లుకుంటా ఉంది ప్రవరమ్మ ఇది అల్లుకుంటా ఉంది ప్రవరమ్మ. ఏమంటా ఉన్నారమ్మ ప్రవరమ్మ విడవాడి వాళ్ళమ్మ దేవుడు కల్లా తీసినాదే ప్రవరమ్మ గురించి నీ వాళ్ళి కదరా దేవుడా ఇడమ కల్లా తీసినాదే ప్రవరమ్మ నీళ్ళు వరతిచ్చినది దేవుడు ఎర్ర గుడి బట్టి ఎదురు విత్తి తీసి పచ్చ గుడి బట్టి పై విత్తి తీసింది ఎదుర్కొంటుంది ఏడుకుంటుంది కాళ్ళు కడుగుతుంటే కాళ్ళల్లా కాళ్ళు కనబడుతున్నాయి. అనుమానం వచ్చినదే అమ్మలారా మరి అనుమానం వచ్చింది చెయ్యాలి ఎవరు కావచ్చు మరి రాగరాగ నా భర్త వచ్చి మరి కాళ్ళేమో నాలుగు కనబడుతున్నాయి. రావే ఓ బాగా రాజు మల్లయ్య పెట్టి నువ్వు ఎన్నెల పోతాయే ఓ మల్లయ్య ఇయ్యాల నా మీద నీకు కోపం వచ్చి నువ్వుల రాలే నా బావ మల్లయ్య ఎక్కడ పోతీ
ఏడెళ్ళ పొద్దు పొద్దువాయే బావా. నన్ను ఇరికి నీకు నిద్ర ఎట్లా వస్తే నాకన్నా ఎక్కువ ఎవరో దొరికింది బావా. బావా ఏడేళ్ల కోలే ఎన్నోడు వస్తావని ఎదురు చూస్తున్నా. నీళ్ళు వస్తారా? నీళ్ళు వస్తారా బావా? తానం చేద్దు. స్నానం చేపిస్తావా? నీడలు రెండు కనబడుతున్నాయి ఏంది బావా? ఇంకేం కనబడుతుంది? రెండు నీడలు అవపడుతున్నాయి. నీకు అట్టే కనబడుతుంది, ఒకటే నీడుంది. డైలీ ప్లాన్ రెండు ఒక్కసారి అను, రెండు గాళ్ళు ఒక్కసారి ఇటాను. లేదు ఏమో బెసుకుతున్నాయి. వీడురా ఇటురా బావా. మూతి అటు పెట్టు, ముట్టి నాదికి పెట్టు బావా. నువ్వు అన్నంత పని నువ్వు కూడా చేసినావే ఓ బావా. సంతీని తెచ్చినావు బావ మల్లయ్య. నీ యొక్క కోపము తగ్గిందా బావా? నాకన్నా ఎక్కువ అది ఉన్నదా ఓ బావా మల్లయ్య మల్లయ్య. నేనన్న మాటలకు ఓ బావా, నేనన్న మాటలకే బావా మల్లయ్య. ఇయ్యాల సంతి నెసి బావా మల్లయ్య. నేనన్న మాటలకు నా మీద కోపతాపాన వెళ్ళిపోయి సమితిని తెచ్చివి. మరి పర్వతాల చెంబుడు మల్లన్న నాడు మాత్రమనంగా పర్వతాల బండ మీద పూజ కట్టమన్నప్పుడు పూజ కట్ట మరి నాకన్నా సమితిని తీసుకొస్తానంటే నాడు పూజ కట్ట మరి ఇదికే వెళ్ళిపో గొల్ల ఆయన అన్నావు. మరి ఎక్కువ సమితిని తెస్తా నాకన్నా ఎక్కువ సమితిని వేరేవన్నావు. మీద మరి దొక్కలకు రేల కులగీత రాడు కూడా పిల్లలు ఇలాంటివి ఎక్కువ ఏడేములు ఉన్నది. చెల్లెలు ఉన్నది, నాకు భార్య ఉన్నది. అది నాకు చెల్లె, అది నాకు తోడ ఉట్టి నా ఎంగిల్సేది నాకు చెల్లెనాట. నా మీద సెత్తు కట్టి దాన్ని తెచ్చినావు. దాని సంగతి నేను చూస్తా. అదేం తక్కువేం లేదు. తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు మేము చూసుకుంటాం. నువ్వు పక్క కానీ అటువంటి ఆ కేతమ్మకి చెప్పిండు మూడు గుద్దులు గుద్దు అన్నాడు. అట్లయితే నా కోపం చల్లారుతుందని చెప్పిండు. బలిచీల చెల్లె బాల ప్రభరంబ దానివే కొడుకున్న అలాగే ఏడవంట నమ్మడు మల్లయ్య ఎర్రగా ఎంతవాడి వస్తే ఎంతవాడి వస్తే కొల్లదానా ఉన్నవు కంపు కంపు వాసన దిడ్డి దిడ్డి వాసన నొత్తు నొత్తు వాసన నాది పర్వతం పండ పర్వతాము పండ మీద పర్వతాము పండ మీద బలిదీరా చెల్లెలు నాయందాము మీద ఏమి సరిరోడు రాదు వామ 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 అది అదయ్యా అల్లా ఇంకేనా మూసుకో, కింద మూసుకో. చూసిర్రా అల్లా ఇన్నిదే మీద మన్ను అయ్యా. అమ్మో నా తన లేనిదేంది, దాని తన ఉన్నదేంది.
ఇక నా మీద చేర్తు కట్టి చూసిండ్రు వాళ్ళ అయ్యో మీ మొగలు గిట్ట చేస్తే మీరు ఊరుకుంటారమ్మా చెప్పరు నేనేమి చేతినే నా ముందర నా మొగను పట్టుకుంటూ ఊరుకుంటా జర్రాగు నీ లంచ సంగతి చూస్తా అంటే నువ్వు మంచి దానివైతే కంచె యాళ్ళకు అన్నం పెట్టి కంచె మీద అన్నం పెడితే నీ షిప్ప మీద కొట్టించుకొని నీ దగ్గర వండు ఎంత మాటలు అంటుంది కంకడు కంకడు మాటలు నిన్ను కొట్టేయా కదా చూసి రా గిట్టేనా మాట్లాడేది చూసిపోయినా సరే నేనైతే నీ మోడు నా దగ్గర ఎందుకు వచ్చాయి జరా ఓ పర్వాలేదు రారా కోసి పట్టుకో దీని పని చేస్తా లంచ్ అది ఇటు చేయరా మొత్తం పిల్లల మీద పడితే ఈ కొట్లాట గురించే నెత్తి కొనుకొచ్చుకుని లంచ్ దాని కూడా ఇక నేను దాందే దాందే నాకు కొడుకపో అది ఉండదా మనం లాగా నామగారు ఎవరు ఇటు నామగారు టైప్ ఆ పౌరం ఏమనుకున్నది గీతమ్మ ఏమనుకున్నా అంటే ఇది పెద్దది నేను ఊకున్నా అని ఎడబడ్డాదే నా సంతి మూడు గుద్దులు కుదిరినాయ్యో అది గుర్తమంటున్నాయ్యో మంచిగా కుదిరే ప్రభాతమ్మను గొల్ల పిల్ల గొల్ల కేతమ్మ అవంత గొప్ప పట్టి ముంచి మూడు గుద్దులు గుద్దింది అది చూసి మల్లన్న పగపాగా నవ్వేను పగపాగా నవ్విండే భగవంతుడు గాయల మల్లన్న కోపం అల్లారే దేవుడా మరి పుడిన యొక్క మాతంగ ప్రవరంభ ఎడవన గొల్లకేతమ్మ కన్నడు ఇద్దరిని సముదాయించి మాత ఇద్దరి మధ్యన ముద్దుగా లింగము ఇద్దరు భయపడిపోయిండు మల్లయ్య ఇది మాతనటువంటి ఆ యొక్క గొల్లకేతమ్మ బాల ప్రవరంభ ఇది గొల్లల పిల్ల కథ అంటారు దేవుడు మాయల కోరి మల్లయ్య పర్వతాల మల్లన్న మాతగా పర్వతం పండ మీద మాతగా ఒక్క కుడిన ఒక్కరు ఎడమర ఒక్కరు తీసుకున్నాడు పర్వతాల మల్లన్న గుల్లల్లా గుప్తమైతా ఉన్నాడు
గుప్తమైతే ఉన్నాడే రాజు మల్లయ్య పర్వతాల మల్లల్లా పర్వత బండ మీద గుప్తమాయ మల్లయ్య ఆ దేవుని ఏమని ప్రార్థన చేస్తున్నారు శరణము శరణము మల్లన్న స్వామి శరణము మల్లన్న శరణము శరణము మల్లయ్యో హరే రే 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 స్వామి శరణము మల్లన్న భక్తకోటి జనకెళ్ళ మల్లయ్య ముక్తి ఇచ్చిన దేవుడావు మల్లన్న కుమరెల్లి కొండలను మల్లయ్యో ఏం చూసి వెలిసినావు పండసరి కల చూసి మల్లయ్య భక్తితో వెలిసినావు మల్లన్న పండసరి కల చూసి మల్లయ్య భక్తితో వెలిసినావు మల్లయ్య రుద్రాక్ష మల్లయ్య మొదల జడరాయ మల్లయ్య గంగరేణి జట్టు నీ గారడిస్యాలు గంగరేణు జట్టు నీ గారడిస్యాలు నీ గారడి చెలాయ మల్లయ్యో నీ మాయ తెలవదాయ మల్లన్న ఈ పూల వీర వలక మల్లన్న చేతుల త్రిశూలమయ్య మల్లయ్య ఇలను తెనూరంగా దీటిలా వెలుగులాయ కాసినో తెనూరంగా తడ వెలుగులు కొట్టే గుడి చుట్టూ దీపాలు గుళ్ళ దేవుడవయ్యా మానేడు మైసాచి మండు బాగాలంగా గుండముల మైసాచి శరణము శరణము రాధికి తెలవండి మల్లన్న రాజా రాధికి తెలవండి మల్లన్న రాజా బండితో బండారి మల్లయ్య నీ బారి కొందరాయ మల్లన్న బండారి బండారంటే మల్లన్న నీ బామ తీరలేదు మల్లయ్య ఆ భగవంతుడు ఈ రకంగా ప్రార్థన చేసి అరతీదిగో మంగళారతీదిగో పురశ్రీ జయ మంగళారతీదిగో పోయితు గంట మోగితూ గంటెరుగు ఉల్ల నిన్ను మోగితూ ఎప్పటికి ముదుతూ ఏకచిత్తం పాయక ముదిస్తూ పరమేశ్వర మల్లేశ్వర అరతీదిగో మంగళారతీదిగో పురశ్రీ జయ మంగళారతీదిగో చిన్న చిన్న సత్కాలు వెళ్ళాలి వెళ్ళాలి వరది పనులు తేనతో మా విన చెయ్యమాడు చెత్తురు మా పరి మల్లయ్యకు చెత్తురు మా పరి మా పరి
తల్లి పరిమేశకు తల్లి పార్వతి అన్నకి అక్కమంట అయ్యన గురు కాంతి అమ్మోరు మంగళకి కాంతి అరతీరిలో మంగళారతీరిలో దేగదే సమరకల్లా అరతీరిలో అందనాముతో నిండు చందనాముతో గంగవ చంద్రుడి కులారతీరిలో మల్లెలిదుగో బొడ్డు మల్లెలాదుగో కొట్టబద్రి దేవ బద్రి జలమునిదిగో జల కంటనా జలకోటి మల్లె మరి కర్పూర మంగళాగ్ని సమర్పయానము పార్వతీ నమస్తే ఓం శాంతి శాంతి శాంతి
అడాను వేయడాను వేయ మల్లన్నా అడను వేయడాను
ఆగ్రుడవయ్యా 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 సూలాలు గాలి సురికత్తి బాల్ సురికత్తి బాల్ అమ్మరువే అమ్మరువే కట్టారువయ్యి కట్టారువయ్యి దునియాకే హజారువయ్యి హజారువయ్యి దాని బాగులు కుడి సేతనారు కుడి సేతనారు దక్షిణవతి నల్లడిల్లను నల్లడిల్లను ఒక్క వేక్రమ ఒక్క వేక్రమణ ఒక్క వేక్రమణ ఉదలై పారణ ఉదలై పారణ వీసమడి పెట్టు వెర్ర చేసి వీసమడి పెట్టు వరగా చూసి వెంట